గ్రంథి భవానీ ప్రసాద్ గారికి విశిష్టాతిథి శాంతా బయోటిక్ మూలకర్త నా ఆత్మీయ మిత్రుడు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు, నా చూపు రేపటి వైపు అని ఇప్పుడు ఆవిష్కరింపబడిన ఈ కవితా సంపుటి నేను దీనికి కావలసిన ఆర్థిక సహాయం అందిస్తాను, మీరు నాకు అవకాశం ఇవ్వండి అని అడిగిన హిందీ తెలుగు భాషలకు మధ్య సారథిగా నిలిచిన, ఒక సేతువుగా నిలిచిన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, ఈనాటి ప్రధాన వక్త ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి, మీ అందరికీ నమస్కారం. నేను కొన్ని అంశాలు చెప్పాలనుకున్నాను, కానీ అవి నా మనసులో నుంచి కాజేశారు ఇంతకుముందు మాట్లాడిన వక్తలు. నాకు వారి కృతజ్ఞతలు చెప్పడం తప్ప మిగలలేదు. ఈనాడు ఇంచుమించుగా ప్రతిసారి ఉన్నట్టే మా పెద్దమ్మాయి గంగకు వియ్యంకుడు అంటే గంగ కూతురుని వారి కుమారుడికి ఇచ్చారు, సుధాకర్ రెడ్డి. రెండవ వారు ఎదురుగా మొదటి పంక్తిలో కూర్చున్నారు రాజ్యసభ పూర్వ సభ్యులు సోదిపేటి రామచంద్రారెడ్డి గారు. మా చిన్నమ్మాయికి కొంచెం నాకు ఇంట్లో బలగం ఎక్కువ, అందువల్ల ఎవరిని వియ్యకుడు అనాలి, ఎవరిని మామ అనాలి, ఎవరిని తాత అనాలి తెలియని పరిస్థితిలో ఉన్న నిస్సహాయం ఉంది. కాబట్టి కొంచెం ఆలోచిస్తుంటే మేము కలిసి ఎంత కలిసిపోయామంటే, ఇంకా ఉన్నారు ఇద్దరు చిన్న చిన్న చిట్టు పురులు ఉన్నారు పిల్లలు, ఇప్పుడు ముందుకు రావాలని చూస్తుంది. ఈ గ్రంథంలోని కొన్ని అంశాల గురించి జస్టిస్ భవానీ ప్రసాద్ గారు సముచిత స్థాయిలో మాట్లాడి దానికి న్యాయం చేశారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి కొంచెం పై స్థాయిలో అనేక అంశాలను క్రోడీకరించి అనువర్తించి ఈ కవితలోని కొన్ని అంశాలను మనకు చెప్పారు. వరప్రసాద్ రెడ్డి గారు నిజానికి ఈ గ్రంథానికి ఆయన ఆర్థిక సౌజన్య ప్రదాతగా ఉండవలసింది. వారు అడగక ముందే ఈ గ్రంథానికి మీరు విశిష్ట అతిథిగా రావాలి ఈ గ్రంథావిష్కరణ కన్నా, అయితే నేనే వేస్తానది ఆ పుస్తకాన్ని అన్నారు. అయ్యో కొంచెంలో పోయిందే. అంతకు ముందే ఒక మిత్రునికి నేను ఒప్పుకున్నాను నేను వేయడానికి.
మామూలు మన భాషలో కమిట్ అయ్యాను. అని చెప్పాను అంతే. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నాకు అత్యంత ప్రగాఢ మిత్రుడు అని చెప్పలేదు. కానీ వీరిద్దరూ కూడా లోగడ ఏంటి నా కాదు నా గ్రంథాలను గురించి ప్రముఖులైన వారెందరూ వారు వ్యాసాలు రాశారు. దానికి వారు సమధిక భాగం వారు భరించారు, సముచిత భాగం వీరు భరించారు. ఈసారి మాత్రం లక్ష్మీప్రసాద్ గారే అవకాశం వారికి లేదు. కాబట్టి వారికి కూడా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. మాట్లాడతారా? వస్తావా? ఓహో, ముని మనవాడు. సంవత్సరమేమో టెండర్ రేస్ అని ఒక కవితా సంపుటిని ఇంగ్లీష్లోనే రాసింది. దానికి నేను అనువాదకుండే. లేత కిరణాలు అని అనువదించాను. ఈసారి నాకు అవకాశం ఇవ్వలేదు. నాకు ఇవాళ తెలిసింది త్రూ ఎ డెమన్స్ ఐస్. అయ్యో, నేను అనువదిస్తే సైతాన్ కళ్ళలో నుంచి అని చేసేవాడిని అనుకున్నాను. ఆ సైతాన్ కళ్ళలో నుంచి అని ఎందుకు నాకు ఆ కళ్ళను అంటగట్టడం అని బహుశా అనువాదం చేయించలేదేమో. వంశీ రామరాజు ప్రతి సంవత్సరం 30-40 ఏళ్లుగా నా జన్మదినోత్సవం చేస్తున్నారు. కొంతకాలానికి నాకు ఈ జన్మదిన సందర్భంగా సన్మానాలు, దండలు వేయడం, వాటిని తీసేయడం, శాలువాలు కప్పడం, వాటిని వెనకకి పక్కన విసిరేయడం, ఇది నాకెందుకో మనస్కరించదు. సన్మానం చేస్తున్నాను అండి అని ఎవరైనా అంటే నాకు బాధ కలుగుతుంది. కారణం ఏమిటంటే మనకు సన్మానాలతో విలువ కట్టలేరు. మనం రాసిన కవిత్వానికి విలువ కట్టినప్పుడే మనకు సన్మానంగా నేను భావిస్తాను. అందువల్లనే ప్రతిసారి చెబుతుంటాను, నా పుట్టినరోజు అంటే నా కొత్త కవితా సంపుటి పుట్టినరోజు. ఆ రకంగా ఈనాడు ఈ గ్రంథం వెలువడింది. వంశీ రామరాజు ఎప్పుడు చేసిన ఒక మంచి పద్ధతిలో చేస్తాడు కార్యక్రమం. వీరందరినీ కూడా ఎంపిక చేసింది వంశీ రామరాజు. కార్యక్రమ నిర్వాహకుడు వంశీ ఇంటర్నేషనల్ పక్షాన వంశీ రామరాజును కూడా నేను అభినందించాలి. వేదిక మీద ఉన్న అందరినీ కూడా అభినందిస్తూ ఇంతవరకు చెప్పాను. గాద వెంకటరెడ్డి గారు ప్రతిసారి వస్తారు. అలాగే రామచంద్రారెడ్డి గారు, వారిద్దరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. అంటే ఆహ్వాన పత్రంలో పేరు వేయకుండా రావడం అంటే అవ్యాజమైన నిస్వార్థ స్నేహ భావానికి నిదర్శనంగా భావిస్తున్నాను. నిజానికి కూడా జీవితంలో వారిద్దరూ రాశీభూత స్నేహులు. చాలా ప్రముఖులు ఉన్నారు. వారు ఇందులో ఏ ప్రముఖుని పేరు చెప్పాలి అంటే కొంచెం ఇబ్బందుల్లో పడతాను. అందువల్ల ముందుగా కూర్చున్న అతిథి వర్యులందరికీ సమదృష్టితో నేను అభినందనలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా సెలవు.